హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా కొద్ది రోజులు ఉంటే టమాటోస్ చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఇప్పుడైతే రీజనబుల్గా ఉన్నాయి. వాటిల్ని మనం సంవత్సరం అయినా సరే ఎలా నిల్వ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనము టమాటోలు కొనేటప్పుడే కొద్దిగా గట్టిగా ఎర్రగా ఉండేటట్టు చూసుకొని కొనుక్కోవాలండి. ఒక్క టమాటో పాడైతే పక్కన టమాటో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా బాగుండేటి కొనుక్కొని ఉప్పు నీళ్ళలో ఒక అర్ధగంట నానబెట్టుకొని బాగా రుద్ది కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఆ తర్వాత మాత్రమే ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకొని మందంగా ఉండే ఒక బాణలి పెట్టుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే అడుగు అంటే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ టమాటోస్ అంతా మాడిపోతాయి. మనకు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. టమాటో ప్యూరీ టేస్ట్ బాగుండదు. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు 1-2 సార్లు మనము కలుపుకోవాలి. అడుగంటుకోకుండా చూసుకోవాలండి. అప్పుడు మాత్రమే ప్యూరీ టేస్టీగా ఉంటుంది. మనము ఏ కర్రీ చేసినా, ఏ పచ్చడి చేసినా దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న ప్యూరీతో మీకు ఈ ప్యూరీని యూజ్ చేస్తూ ఎలా వంట చేసుకోవాలో కూడా చూపిస్తాను. తక్కువ టైంలోనే మనము వంట కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు ఒక 1/2 అవర్ టైం పడుతుంది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ప్రాసెస్ అంతా. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనము చేయాల్సిన ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా పలుచగా ఉన్నింది. చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇలా రెడీ అయిన టమాటో మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కసారికి ఇవంతా పట్టవు కదా, 3-4 టైమ్స్ కొద్దిగా వేస్తూ మనము గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వేసి గ్రైండ్ చేయడం వల్ల మిక్సీ పాడవదు, అదేవిధంగా పక్కకు చిందకుండా ఉంటుందండి. లేదంటే అంతా చుట్టుపక్కల పడి వాటిని క్లీన్ చేసుకునే పని ఎక్కువ అవుతుంది. దీనికంటే ఈ విధంగా స్టెయినర్ని యూజ్ చేస్తూ అంతా కూడా స్టెయిన్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ చూడండి ఎంత బాగుందో. ఆరెంజ్ కలరు రెడ్ మిశ్రమం కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఈ 4 కేజీలు టమాటోలు యూజ్ చేశాను నేను ఇక్కడైతే. దానికి 1.5 కిలో పైనే ప్యూరీ వచ్చేసిందండి. చాలా బాగుంది కలర్ అంతా కూడా. ఈ విధంగా స్టెయినర్లో వేసి మనము గరిటతో ఇలా కదిపామంటే చక్కగా కిందికంతా ప్యూరీ వెళ్ళిపోతుంది. ఇలా వచ్చిన వేస్ట్నంతా పక్కన పడేసుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో సీడ్స్ అదేవిధంగా తొక్కలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి ప్యూరీ ఎంత బాగుంది. కన్సిస్టెన్సీ చాలా బాగుంది. అదేవిధంగా కలర్ కూడా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. కళ్ళకు కూడా ఆహ్లాదంగా అనిపించింది ఇలా చూస్తే. ఇదే విధంగా మనము ఉడికించిన టమాటోలంతా కూడా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలండి. నాకు 1.5 కిలో పైనే ఈ ప్యూరీ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ బాణల్లో అంత కొద్దిగా మాత్రమే అడుగంటింది. జాగ్రత్తగా చేసుకుంటే ఈ విధంగా మనము పాడవకుండా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన ప్యూరీని మనము ఎలా స్టోర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చిన్న కప్పులు, గిన్నెలు తీసుకున్నాను సైజుల వారీగా. వీటిల్లో వేసుకోవడం వల్ల మనకు ఎంత అవసరమో టయాన్ని బట్టి చిన్న క్వాంటిటీ అవసరమైతే కొద్దిగా చిన్నగా ఉండే కప్పులో తీసుకోవచ్చు. లేదు ఎక్కువ అవసరం ఉంటే పెద్ద కప్పుల్లోటి తీసుకోవచ్చు. అదేవిధంగా ఐస్ క్యూబ్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో కూడా నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలా టమాటో ప్యూరీని యాడ్ చేసి ఫ్రీజర్లో ఒక 2 అవర్స్ పెట్టుకున్నామంటే అన్ని క్యూబ్స్ లాగా తయారవుతాయండి. అలా రెడీ అయిన టమాటో ప్యూరీ క్యూబ్స్ని మనం జిప్లాక్ కవర్లో కానీ లేదా ఏదైనా ఫుడ్ ట్రేడ్ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చాలానే వచ్చింది కదా, నేను రకరకాల కప్పులు అదేవిధంగా ఇలాంటి బాక్సులను యూజ్ చేసి క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఒక 1/2 అవర్ కష్టపడ్డామంటే మనకు టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మనీ కూడా సేవ్ అవుతుంది కదండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే ఇవంతా ఒకసారి ట్యాప్ చేసామంటే ఏదైనా కింద ఎయిర్ గ్యాప్స్ ఉంటే వెళ్ళిపోయి చక్కగా రెడీ అవుతాయనే ఉద్దేశంతో అలా తట్టాను.
ఇప్పుడు ఒక హాఫ్ కిలో ప్యూరీ వరకు అయిపోయింది. మిగిలిన టమాటో మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసి మళ్ళీ వేస్తూ ఉన్నాను. ఈ విధంగా అంతా చూసుకుంటే 1.5 కిలో పైనే వచ్చేసింది. అంతా ఈ విధంగా రెడీ చేసుకొని మిగిలిన ప్యూరిన్ కూడా అదే విధంగా ఐస్ క్యూబ్ బాక్సుల్లోనూ చిన్న చిన్న కప్పుల్లోనూ వేసి ఫ్రీజ్ చేస్తూ ఉన్నాను. ఫ్రీజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా గరిటతో ఉన్నాం కదా, ఆ తొక్కలంతా వచ్చేసాయి కదా. దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కూడా మనము ఏదైనా రాగి ఇత్తడి ప్లేట్లు అలాంటివి కడుక్కోవచ్చు. నేనైతే పడేసానండి. మళ్ళీ నేను ఇలా స్ట్రెయిన్ చేస్తే మళ్ళీ గిన్నె నిండిపోయింది. అదే నేను చెప్పాను కదా ఇందాక, 1.5 కిలో కంటే ఎక్కువగానే ప్యూరీ వచ్చింది. అది చిక్కగా. ఇందాకేమో ఐస్ క్యూబ్స్ బాక్స్లో వేసాము, అదే చిన్న చిన్న కప్పుల్లో వేసాం కదా. ఇప్పుడైతే ఇలా గాజు బాటిల్లో కూడా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇదైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు అండి. ఒక 2 months వరకు పాడవద్దు. ఎందుకంటే ఉప్పు యాడ్ చేసాం, పసుపు యాడ్ చేసాం, నూనె యాడ్ చేసాం కదా. వీటన్నిటి వల్ల ఈ మిశ్రమం అయితే పాడవదు, 2 months వరకు ఉంటుంది. అదేవిధంగా 2 hours తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి. చూస్తుంటే భలే ఉంది కదా. మనము తీయాలనుకున్నప్పుడు ఒక 2 minutes ముందు తీసి బయట పెట్టామంటే చక్కగా ఈజీగా అంతా కూడా వచ్చేస్తాయి. మనము ఎక్కడ స్టోర్ చేసుకోవాలో అక్కడ స్టోర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాల సైజుల్లో ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే చక్కగా కేక్స్ లాగా రెడీ అయిపోయాయి. మనకు ఎంత అవసరమో ఆ సైజు ముక్కల్ని తీసుకొని వాడుకోవచ్చండి. ఈజీగా మనము ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటోలు తక్కువ రేటు ఉన్నాయి, ముందు ముందు బాగా కాస్ట్లీ అయిపోతాయి. లాస్ట్ ఇయర్ అయితే 160 రూపీస్ కూడా అమ్మాయండి మా ఊర్లో. ఈ విధంగా మనము పెట్టుకుంటే పాడయ్యే సమస్య ఉండదు. తక్కువ రేటు ఉన్నప్పుడు మామూలుగా టమాటాలు తెచ్చుకొని వాడుకొని, ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఈ ప్యూరీని వాడుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా డబ్బాలో కొన్ని స్టోర్ చేశాను. అదేవిధంగా జిప్లాక్ కవర్స్లో మిగిలినవి స్టోర్ చేశారు కదా. ఎక్కడ అంటుకోవడం కానీ ఏం జరగలేదు, నీట్గా వచ్చేసాయి అన్నీ కూడా. మనకు వేస్ట్ అయ్యే సమస్య కూడా ఉండదు. రకరకాల సైజుల్లో నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనం చేసే కూరలను బట్టి ఇవి వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఒక 2 minutes ముందు తీసి పక్కన పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయండి. ఎక్కడ అంటుకోవడం కూడా లేదు, ఈజీగా వచ్చేసాయి. వాటన్నిటిని కూడా ఇలా జిప్లాక్ కవర్స్లో వేసి పెట్టుకుంటూ ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను ఇలాగే చేసి పెట్టుకున్నానండి. చాలా బాగా ఉన్నింది, ఎక్కువ రోజులు కూడా వచ్చింది. వేస్ట్గా మనము ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పడేసే సమస్య ఉండదు. ఎంత అవసరమో అంతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కవర్లో వేసినటి కానీ బాక్స్లోటి కానీ మనం ఖచ్చితంగా ఫ్రీజర్లోనే పెట్టుకోవాలండి, లేదంటే కరిగిపోతాయి ఐస్ క్యూబ్స్ అంతా. ఈ విధంగా నేను కవర్లో వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిగిలిన టమాటో ప్యూరీని వేసి ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వీటికైతే కొద్దిగా అంటుకున్నాయి కానీ మిగిలిన వాటికి ఎక్కడ ఒక చిన్న చుక్క కూడా అంటుకోలేదండి. ఇంకా ఒక 1/2 కిలో ప్యూరీ ఉంది, దాన్ని కూడా ఈ ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసి మళ్ళీ ఫ్రీజ్ చేసాను. అదేవిధంగా కవర్లో పెట్టేశాను. ఈ విధంగా మనకు టైము డబ్బు కూడా ఆదా అవుతుంది. మీకు ఈ పద్ధతి ఇష్టమైతే ఖచ్చితంగా ఇలా చేసుకొని స్టోర్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను, ఇప్పుడు కూడా ఇలాగే చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ముందు ముందు మనకు రేట్ అయితే పెరిగిపోతుంది, ఇప్పుడైతే తక్కువ కాస్ట్ ఉందనే ఉద్దేశంతో నేను ముందే చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీతో పప్పు ఎలా చేయాలనో చూపిస్తానండి. మామూలుగా మనం పప్పు ఎలా చేసుకుంటామో అంతా అలాగే చేసుకోవాలి. పోపు పెట్టేసి పప్పు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం తీసుకున్న పప్పును బట్టి మనకు ఎంత అవసరమో ఆ సైజులోనే టమాటో ప్యూరీ క్యూబ్ని వేసేసామంటే సరిపోతుందండి. ఇక్కడ ఇంకా నేను దీంట్లోంచి తీయలేదు, అందువల్లే ఒక 2 minutes ముందు తీసి బయట పెట్టాను. ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. కనీసం కప్పుకు ఒక చుక్క టమాటో ప్యూరీ కూడా అంటుకోలేదు. ఇలా వేసి కలుపుకున్నామంటే 2 minutesలోనే చక్కగా కరిగిపోతుంది. అదేవిధంగా పప్పు కూడా మంచి రుచి ఉంటుందండి. టమాటో తొక్కలు ఏమి కనిపించవు పప్పులో. చూసారు కదా ఎంత బాగా కరిగిపోయిందో. అదేవిధంగా ఇది మామూలు పప్పు, ఆకుకూర పప్పునైనా ఇదే ప్రాసెస్లో చేసుకొని మనకు కావాల్సినంత టమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటే టేస్టీ
టమాటో ఆకుకూర పప్పు కూడా రెడీ అవుతుంది. అదేవిధంగా రసంలో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రసంలో అయితే రసం అంతా రెడీ అయ్యి ఇంకా ఒక 2 మినిట్స్లో దింపేస్తాము అనగా మనకు కావాల్సినంత టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.